ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని, ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వేగంగా సాగుతోందని తెలిపారు. 13 ఏళ్ల క్రితం నిర్మించిన పట్టిసీమ ఎత్తిపోతల పథకం వల్ల కృష్ణా డెల్టాలో నీటి ఎద్దడి లేకుండా పంటలు పండుతున్నాయని పేర్కొన్నారు. 2019 తర్వాత కూడా టీడీపీ ప్రభుత్వం కొనసాగి ఉంటే పోలవరం పూర్తయ్యేదని, గత పాలకుల నిర్లక్ష్యంతో డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందని విమర్శించారు. ప్రస్తుతం పనులను మళ్లీ వేగవంతం చేసి పుష్కరాలకు ముందే పోలవరం పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. బందరు పోర్టు పనులపై మాట్లాడుతూ 2014లో భూసేకరణ జరిగిందని, 2019లో టెండర్లు రద్దు చేసి గందరగోళం సృష్టించారన్నారు. ప్రస్తుతం బ్రేక్ వాటర్, డ్రెడ్జింగ్, ఆఫ్ షోర్ పనులు శరవేగంగా సాగుతున్నాయని, ఇప్పటికే 57% పనులు పూర్తయ్యాయని తెలిపారు. డిసెంబర్ నాటికి బందరు పోర్టును పూర్తి చేయడమే లక్ష్యమని వెల్లడించారు.